15,000 ఇవ్వాలి అంటే 23,000 కోట్ల రూపాయలు కావాలి. అది మీరు పెట్టలేదు అంటేనే మీ చిత్తశుద్ధి అర్థమైతా ఉన్నది. కోతలకు సిద్ధపడ్డ తర్వాతనే ఉపసంఘం వేసినారు, మంత్రివర్గ ఉపసంఘం. ఇవాళ మీరు టైం పాస్ చేస్తా ఉన్నారు, ఖచ్చితంగా చెప్తా ఉన్నా. కాలక్షేపం చేస్తున్నారు, మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి ఇయ్యదలుచుకోలేదు. మీరు వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టినట్టే భవిష్యత్తులో కూడా రైతు బంధు ఎగ్గొట్టే చక్కర్లో మీరు ఉన్నారు. అందుకే ఇవాళ రైతులు నమ్మతలేరు. రైతును అనుమానించే ప్రయత్నం చేస్తా ఉన్నారు, అవమానించే ప్రయత్నం చేస్తున్నారు. పెద్దోళ్ళకి ఇస్తున్నారు, దుర్వినియోగం అయిపోయింది అని కావాలని ఆంక్షలు పెడతాం, అగ్ని పరీక్షలు పెడతామని చెప్పి నిందలు వేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. అధ్యక్ష, మరి మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఎందుకు చెప్పలేదు అధ్యక్ష ఇవన్నీ? ఆ రోజేమో అందరికీ అన్ని, ఇప్పుడేమో కొందరికే కొన్ని కోతలు పెడతామని అప్పుడు ఎందుకు చెప్పలేదు అధ్యక్ష? అందుకే అధ్యక్ష, ఐటీ గట్టేటోళ్లకు అధ్యక్ష ఈ రాష్ట్రంలో అధ్యక్ష పాన్ కార్డులు ఎన్ని ఉన్నాయో తెలుసా అధ్యక్ష? ఈ రాష్ట్రంలో 1 కోటి పైచిలకు పాన్ కార్డులు ఉన్నాయి. మరి రేపటి రోజున పాన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ కట్ చేస్తామంటే, ఐటీ గట్టేటోళ్ళకి కట్ చేస్తామంటే ఎట్లా కుదురుతుంది అధ్యక్ష? అధ్యక్ష, లీకులు ఇచ్చి రాయిస్తున్నారు. గుట్టలకు పుట్టలకు రైతు బంధు అని కట్టుకథనాలు రాయిస్తా ఉన్నారు. ఉపసంఘం నివేదికలో 1,00,000 కొరీలు పెడతా ఉన్నారు. రైతు బంధు పథకం ఉసురు తీయబోతున్నారు, ఉరేయబోతున్నారు అనేది మా అనుమానం. ఉపసంఘం నివేదికను ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల ముందు పెట్టాలి, శాసనసభ ముందు పెట్టాలి. అధ్యక్ష, నేను ఒకటి అడుగుతున్నా అధ్యక్ష, ప్రభుత్వ ఉద్యోగులకు ఐటీ చెల్లింపుదారులకు రైతు భరోసా కట్ చేస్తారా? మంత్రి గారు చెప్పాలి. ప్రభుత్వ ఉద్యోగులకు భూమికున్న బంధాన్ని తెంపేస్తారా? వాళ్ళు రైతు బిడ్డలు కాదా? వాళ్ళు భూమిపుత్రులు కాదా? రైతు బిడ్డ ఉద్యోగి అయితే వారికి కటింగ్ పెడతారా? తప్పకుండా చెప్పాలి. తరతరాలుగా సాగుతున్న భూమిని సాగు చేస్తున్న వ్యవసాయాన్ని మరి వ్యాపారంగా చూస్తారా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఈ రోజుల్లో ఉన్న రుణ వ్యవస్థ ప్రకారం, అర్హతల ప్రకారం గ్రామాల్లో కూడా ఐటీ చెల్లింపులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, పాన్ కార్డులు ఉన్న వాళ్ళు ఉన్నారు, రైతన్నలకు కూడా పాన్ కార్డులు ఉన్నాయి. పాన్ కార్డు ప్రాతిపదికగా తీసుకుంటే వాళ్ళందరికీ కూడా రైతు బంధు కట్టే ప్రమాదం ఉందని వారు భయపడుతూ ఉన్నారు. ఖజానాలో సొమ్మంతా కర్షకుడే మింగేసినట్టు గోరంతలు కొండంతలు చేసి ప్రాపగాండ చేస్తా ఉన్నారు. ఇది మంచిది కాదు అధ్యక్ష. ఒక పక్కనేమో దేశంలో ఈ బీజేపీ అధ్యక్ష, దేశంలో 14.5 లక్షల కోట్ల పెద్ద బడా వ్యాపారవేత్తల అధ్యక్ష, వాళ్ళేమో మొత్తం సొమ్ములు ఎగవేసి బ్యాంకులను లూటీ చేసి పారిపోతారు అధ్యక్ష. వాళ్ళని పట్టుకునేటోడు లేడు, అడిగేటోడు లేడు. కానీ రైతు కాడికి వచ్చే వరకు రైతులు మొత్తం ఖజానా మింగేసినట్టు, వాళ్ళ వల్లనే ఖజానా దివాలా తీసినట్టు ఇలా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. అప్పులు ఎగ్గొట్టి బ్యాంకుల నిండా ముంచేస్తుంటే వసూలు చేసే ధైర్యం లేని ప్రభుత్వాలు. అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు కేటీఆర్ గారు మాట్లాడుతూ 2-3 విషయాలు ప్రస్తావించారు. ప్రధానంగా ఒకటి, పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసిన ఒకటి మాట్లాడినారు. రెండవది, ఈనాడు రైతు భరోసా గురించి మీరు ఇవెందుకు చేయలేదు అవెందుకు చేయలేదు మాట్లాడుతూ ఉన్నారు. అధ్యక్ష, పాలమూరు జిల్లాను వాళ్ళు సస్యశ్యామలం చేసినామంటే ఏం మాట్లాడితే పాలమూరు జిల్లా ప్రాజెక్టు గురించి మాట్లాడారు. ఎన్నికల సందర్భంలో, ఎన్నికల ముందు ఒక పంపును ఆన్ చేసి నార్లాపురి జిల్లాలో పోసి జాతికి అంకితం చేస్తున్నాం, ప్రాజెక్టు పూర్తయిందని మాట్లాడినారు. నిజమా అబద్ధమా అధ్యక్ష? ఒకటి, ఈరోజు కూడా ఒక సెంటు కానీ ఒక గుంట కానీ ఏ రిజర్వాయర్లకు మొత్తం 5 లిఫ్ట్లు ఉన్నాయి. సెకండ్ లిఫ్ట్ వరకే నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు ఈనాడు. రెండవది, ఈనాటికి కూడా కాలువలకు కానీ మిగతా దానికి కానీ ఇప్పటికీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లేదు. ఇంకా 40-50 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తప్ప నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. నెంబర్ 1. నెంబర్ 2 అధ్యక్ష, మిషన్ భగీరథ గురించి మాట నేను విన్నా అధ్యక్ష. అధ్యక్ష, నేను ఈ రోజు కూడా నేను ప్రూవ్ చేస్తా. రెండోది అధ్యక్ష, ఒక నిమిషం, ఇరిగేషన్ నుంచి మొత్తం పాలమూరు జిల్లా చేసినామంటే కాంగ్రెస్ హయాంలోనే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కల్వకుర్తి లిఫ్ట్ అయినా, భీమా అయినా, నెట్టింపాడైనా, కోయిల్సారా 8 లక్షల ఎకరాల ప్రాజెక్టు మంజూరు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్లో ఉన్నప్పుడే మొదటి లిఫ్ట్ని పంపు చేసి ఆనాడు శ్రీవారి సముద్రం నింపి నీళ్లు ఇచ్చే కార్యక్రమం చేసిన జరిగింది. వీళ్ళు 10 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన తర్వాత ఈనాటికి కూడా ఇదే భీమాలో, ఇదే కల్వకుర్తిలో, ఇదే నెట్టెంపాడులో ఈనాటికి కూడా ల్యాండ్ అక్విజిషన్ కూడా పేమెంట్ కానుడే డ్యూస్ చాలా ఉన్నవి. ప్రాజెక్టు పూర్తిగానే చాలా ఉన్నవి. పూర్తి ఆయకట్టు రాలేదు అధ్యక్ష, ఈనాటికి కూడా రాలేదు అధ్యక్ష. రెండో అధ్యక్ష, ఈనాడు లక్ష్మీదేవపల్లి దాని గురించి చాలా మాట్లాడారు, రిజర్వాయర్ చేస్తామని. రెండో అధ్యక్ష, ఆనాడు కేసీఆర్ గారు కుర్చేసుకొని కట్టిస్తా అన్నారు. అంటే 10 సంవత్సరంలో 2 సార్లు పూర్తి చేస్తా అన్నారు. అంటే 10 సంవత్సరాల కాలంలో
8 లక్షల కోట్ల అప్పు చేసి కూడా మరి ఎక్కడేసే గొంగడు అక్కడ ఉంది అధ్యక్ష. అంటే అందుకనే అధ్యక్ష, రెండవది అధ్యక్ష, ఈనాడు మిషన్ భగీరథ గురించి నేను 100% రుజువు చేస్తా. ఈ రోజున చాలా గ్రామాల్లో, మెజారిటీ గ్రామాల్లో ఎక్కడ కూడా 60-70% విలేజెస్లో నీళ్లు రావటం లేదు. రెండవది అధ్యక్ష, ఏ పద్ధతిలో ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి దానిలో ఏం జరిగిందో తెలుసు నాకు అధ్యక్ష. సదుపాయం కూడా చెప్తాం. అంటే ఇప్పటికి కూడా ఆ డిజైన్ ప్రకారం ఎక్కడ కూడా నీళ్లు కరెక్ట్గా రావడం లేదు. నేను రుజువు చేస్తా. ఇంతకుముందు మాట్లాడినారు రామారావు గారు, నేను ఇప్పుడే రుజువు చేస్తాను, నా పదవికి రాజీనామా చేస్తాను. నేను కూడా సిద్ధంగా ఉన్నా అధ్యక్ష. అంటే ఈనాడు పాలమూరు ప్రాజెక్ట్ అయినా ఇతర ప్రాజెక్టులు కూడా చాలా జరిగినాయి, చాలా లోపల పడతాయి. రెండోది అక్కడ కాళేశ్వరం గురించి మాట్లాడారు. మరి కాళేశ్వరంను ఆ స్థాయిలో ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి, ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఏం జరిగిందో తెలియదు అధ్యక్ష. ఈనాడు రెండవది, ఈనాడు దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు మీరు రైతు భరోసా లేదు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, ఇదేంటి చేస్తున్నారు, అదేంటి చేస్తున్నారు మాట్లాడుతున్నారు. దీనికి కారకులు ఎవరైతే అధ్యక్ష? అంటే రాష్ట్రాన్ని 64 సంవత్సరాలు పరిపాలించినట్టు సుమారు 14-15 మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేస్తే ఆ ఉన్నటువంటి అప్పు 70,000 కోట్లు. మీరు 10 సంవత్సరాల్లో ఒక ముఖ్యమంత్రి గారు 7 లక్షల చిల్లర అప్పు ప్లస్ విద్యుత్ సంస్థ మొత్తం 8 లక్షలు. ఇక్కడ ప్రస్తావిస్తా ఉన్నా. గౌరవ గతంలో ఫైనాన్స్ మినిస్టర్ గారు హరీష్ రావు నేను ప్రశ్నిస్తా ఉన్నా అధ్యక్ష, నిజాయితీ చెప్పడానికి కూడా ధైర్యం కావాలి. గత శాసనసభలో ఇక్కడి నుంచే నేను మాట్లాడినా. ఏమైనా అధ్యక్ష, మొన్న ఈ మధ్య కాలంలో కూడా పేపర్లు నేను చూసిన, మేము చేసింది 3 లక్షల కోట్లే అప్పని మాట్లాడి, అంటే ప్రజల్ని తప్పు పట్టించే ప్రయత్నం చేస్తారు. నేను మళ్ళీ అడుగుతా ఉన్నా, ఈ రోజున మీరు ఇరిగేషన్ పైన చేసిన అప్పు సుమారు 1,00,000, 2 లక్షల కోట్లు, 3 లక్షలు అప్పు చేసినారో దానికి అప్పు ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చినప్పుడు ఈ అప్పు కట్టే పద్ధతి ప్రభుత్వం చేస్తుందా? రైతుల దగ్గర మీరు ఆ డబ్బులు వసూలు చేసి కడతారో చెప్పండి, దమ్ము చెప్పండి. అట్లాగే మిషన్ భగీరథ పేరు అప్పు చేసినా చేయలేదా? రైతుల నుంచి ఆ 50,000 కోట్ల అప్పు వసూలు చేసి కడతారా మీరు? ప్రభుత్వం కట్టద్దా? అంటే అందుకనే ఎంత గొప్పగా మాట్లాడినాం, ఎంత పాండిత్యం లెక్క కాదు అధ్యక్ష. నిజాయితీగా మాట్లాడాలి. నేను రుజువు చేయాలి. నేను ఇప్పుడు రాజీనామా చేస్తా, చెప్పండి మరి. అందుకని ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేయొద్దు, నిజాయితీగా మాట్లాడండి. మాట్లాడిన 4 ముక్కలే నిజాయితీగా మాట్లాడే కార్యక్రమం చేయనని నేను సభ ద్వారా విజయం చేస్తా ఉన్నా. ఈరోజు ఇవన్నీ ఆలోచన కారణం ఎవరు? మీరు ఇన్ని లక్షల ఈరోజు నెలకు 6,500 కోట్ల రూపాయలు వడ్డీ అసలు కట్టాల్సి వస్తూ ఉంది. మీరు ఈ అప్పు చేయకపోయి ఉంటే ప్రతి నెల రైతు భరోసా ఇస్తా ఉంది. ఇంత అప్పు చేయకుండా ఉంటే, 20,000 కోట్లు వడ్డీ కట్టకుండా ఉంటే, దీని మొత్తం కారకులు మీరై మళ్ళీ తగుదలమ్మా అని ఆరోపణ ఎంతవరకు సమంజసం, ఎంతవరకు న్యాయం అధ్యక్ష? దయచేసి గమనించాలి సభ్యులు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.